అందరికీ నమస్కారం. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేయగలదో అనిపిస్తున్న ఒక క్రేజీ రూమర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే శాంసంగ్ ఒక కొత్త డివైస్ మీద పనిచేస్తోందట. ఈ వార్త టెక్ సర్కిల్స్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకీ ఆ పుకార్లో నిజమెంత? అసలు కథేంటో చూద్దాం రండి. అవును, వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కాని ప్రస్తుతం ఆన్లైన్లో ఇదే హాట్ టాపిక్. అసలు ఏ సపోర్ట్ లేకుండా గాల్లో తేలియాడుతున్నట్టు కనిపించే ఒక డివైస్ అంటే టెక్నాలజీ దాని ఫిజికల్ లిమిట్స్ను దాటేస్తుందా అన్న ఫీలింగ్ కలుగుతోంది. సో ఇదంతా ఎవరో రాసిన సైన్స్ ఫిక్షన్ కదా, లేకపోతే నిజంగా శాంసంగ్ ల్యాబ్స్లో సీక్రెట్గా తయారవుతున్న ప్రాజెక్టా? పదండి, ఈ రూమర్ వెనక్కున్న నిజానిజాలేంటో చూద్దాం. ఓకే, ముందుగా ఈ భ్రమ వెనుకున్న అసలు సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇది నిజమైన యాంటీగ్రావిటీ ఫోన్ కానే కాదు. శాంసంగ్ ఫోన్ను గాలిలో తేల్చడం మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. దాని బదులుగా మన కళ్లను, మన బ్రెయిన్ను ట్రిక్ చేసి అసాధ్యమనిపించే ఒక ఫీలింగ్ను క్రియేట్ చేయడంపై వాళ్లు దృష్టి పెట్టారన్నమాట. శాంసంగ్ వాళ్లు ఈ ప్రాజెక్టుకు ఇంటర్నల్గా పెట్టుకున్న పేరు జీరో ఫీల్. పేర్లోనే ఉంది కదా. దీని మెయిన్ గోల్ ఏంటంటే మన చేతిలో అసలొక టెక్నాలజీ డివైస్ పట్టుకున్నామన్న ఫీలింగ్నే లేకుండా చేయడం. మరి ఈ జీరో ఫీల్ ఎఫెక్ట్ను తీసుకురావడానికి శాంసంగ్ చాలా టెక్నాలజీలను కలిపి వాడుతోంది. ఎలాగంటే చాలా పల్చటి, బరువు లేనట్టు కనిపించే బాడీ, కొన్ని మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్, ట్రాన్స్పరెంట్ ఎలిమెంట్స్, ఇంకా అడ్వాన్స్డ్ ఆప్టికల్ సొల్యూషన్స్ ఇవన్నీ కలిస్తేనే ఆ అద్భుతమైన అనుభూతి సాధ్యమవుతోంది. సరే, ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చూశాం. కాని అసలు శాంసంగ్ ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తోంది? దీని వెనక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూడాం. ఇది జస్ట్ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయడం లాంటిది కాదు. ఇది అంతకు మించి. అసలు టెక్నాలజీతో మనుషుల సంబంధం ఎలా ఉండబోతోంది అనే రేస్లో ఇది ఒక చాలా పెద్ద స్టెప్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నాలజీ భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం. ఈ విషయంలో ఇద్దరు టెక్ జైంట్స్ యాపిల్, శాంసంగ్ వేరువేరు దారుల్లో వెళ్తున్నాయి. యాపిల్ ఏమో స్పేషియల్ కంప్యూటింగ్ అంటూ మన రియాలిటీకి కొత్త డిజిటల్ లేయర్స్ యాడ్ చేస్తుంటే, శాంసంగ్ మరో అడుగు ముందుకేసి అసలు డివైస్నే మన రియాలిటీ నుంచి మాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఫోల్డబుల్ ఫోన్స్ గుర్తుందా? అవి వచ్చిన కొత్తలో ఎంత వింతగా అనిపించాయో. కానీ శాంసంగ్ అలాంటి వింత ఐడియాని కూడా ఒక కొత్త మార్కెట్గా మార్చేసింది. ఇప్పుడు కూడా సేమ్ హిస్టరీ రిపీట్ అవ్వొచ్చేమో. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఈ జీరో ఫీల్ కాన్సెప్ట్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? ఎందుకంటే ఇది జస్ట్ టెక్నాలజీ గురించి కాదు, ఇదొక కొత్త రకం ఆలోచనా విధానం. స్మార్ట్ఫోన్ ఎవల్యూషన్ను గమనిస్తే ఇది నెక్స్ట్ బిగ్ స్టెప్ అనిపిస్తుంది. ఫస్ట్ మన చేతిలో ఒక సాలిడ్ ఆబ్జెక్ట్లో ఉండే క్లాసిక్ స్మార్ట్ఫోన్. ఆ తర్వాత ఆకారాన్ని మార్చుకునే ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు మూడో స్టెప్, అసలు బాడీనే లేని ఒక ఇంటర్ఫేస్. ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశ్యం ఈ ఒక్క మాటలో ఉంది. అదేంటంటే హార్డ్వేర్ వేరు, దానిపై మనం చూసే ఇంటర్ఫేస్ వేరు అన్న ఫీలింగ్ను క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్కొక భౌతిక రూపం లేదనే ఫీలింగ్. దీని వెనుకున్న అల్టిమేట్ గోలేంతో తెలుసా? టెక్నాలజీ మన జీవితంలో ఎంతలా కలిసిపోవాలంటే దాన్ని మనం ఒక సపరేట్ వస్తుగా గుర్తించకూడదు. డిజిటల్, ఫిజికల్ వరల్డ్స్ మధ్య ఉన్న లైన్ పూర్తిగా బ్లర్ అయిపోవాలి. సరే, ఇదంతా బాగుంది. కాని ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? దీనికి ముందున్న ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ శాంపిల్ స్టేజ్లో ఉంది. అంటే దీన్ని క్లోజ్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నారన్నమాట. టెక్నాలజీ పూర్తి స్టేబుల్గా ఉందనే నమ్మకం వచ్చాకే శాంసంగ్ దీన్ని బయటపెడుతుంది. సో దీనికోసం ఇంకొన్నేళ్లు ఆగాల్సి రావచ్చు. కానీ ఈ డ్రీమ్ను రియాలిటీగా మార్చడానికి శాంసంగ్ ముందు కొన్ని పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఉదాహరణకి అంత పల్చటి డిజైన్స్లో సరిపోయేలా కొత్త రకం బ్యాటరీలను ఇంటిగ్రేట్ చేయడం, అలాగే చేతిలో పట్టుకున్నా కూడా అదృశ్యమైపోయినట్టు అనిపించే పర్ఫెక్ట్ టచ్ ఫీలింగ్ను తీసుకురావడం, ఇవన్నీ చాలా పెద్ద టెక్నికల్ హర్డిల్స్. చివరగా ఈ మొత్తం ఆలోచన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒకవేళ మన చేతిలో ఉండే డివైజులు నిజంగా కంటికి కనిపించకుండా పోతే అప్పుడు టెక్నాలజీతో మన ఇంటరాక్షన్స్ ఎలా మారిపోతాయి? ఆలోచించాల్సిన విషయమే కదా. అందరికీ నమస్కారం. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేయగలదో అనిపిస్తున్న ఒక క్రేజీ రూమర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే శాంసంగ్ ఒక కొత్త డివైస్ మీద పనిచేస్తోందట.
ఈ వార్త టెక్ సర్కిల్స్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకీ ఆ పుకార్లో నిజమెంత? అసలు కథేంటో చూద్దాం రండి. అవును, వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా, కానీ ప్రస్తుతం ఆన్లైన్లో ఇదే హాట్ టాపిక్. అసలు ఏ సపోర్ట్ లేకుండా గాల్లో తేలియాడుతున్నట్టు కనిపించే ఒక డివైస్, అంటే టెక్నాలజీ దాని ఫిజికల్ లిమిట్స్ను దాటేస్తుందా అన్న ఫీలింగ్ కలుగుతోంది. సో ఇదంతా ఎవరో రాసిన సైన్స్ ఫిక్షన్ కదా, లేకపోతే నిజంగా శాంసంగ్ ల్యాబ్స్లో సీక్రెట్గా తయారవుతున్న ప్రాజెక్టా? పదండి, ఈ రూమర్ వెనక్కున్న నిజానిజాలేంటో చూద్దాం. ఓకే, ముందుగా ఈ భ్రమ వెనుకున్న అసలు సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇది నిజమైన యాంటీగ్రావిటీ ఫోన్ కానే కాదు. శాంసంగ్ ఫోన్ను గాలిలో తేల్చడం మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. దాని బదులుగా మన కళ్లను, మన బ్రెయిన్ను ట్రిక్ చేసి అసాధ్యమనిపించే ఒక ఫీలింగ్ను క్రియేట్ చేయడంపై వాళ్లు దృష్టి పెట్టారన్నమాట. శాంసంగ్ వాళ్లు ఈ ప్రాజెక్టుకు ఇంటర్నల్గా పెట్టుకున్న పేరు జీరో ఫీల్. పేర్లోనే ఉంది కదా. దీని మెయిన్ గోల్ ఏంటంటే మన చేతిలో అసలొక టెక్నాలజీ డివైస్ పట్టుకున్నామన్న ఫీలింగ్నే లేకుండా చేయడం. మరి ఈ జీరో ఫీల్ ఎఫెక్ట్ను తీసుకురావడానికి శాంసంగ్ చాలా టెక్నాలజీలను కలిపి వాడుతోంది. ఎలాగంటే చాలా పల్చటి, బరువు లేనట్టు కనిపించే బాడీ, కొన్ని మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్, ట్రాన్స్పరెంట్ ఎలిమెంట్స్, ఇంకా అడ్వాన్స్డ్ ఆప్టికల్ సొల్యూషన్స్, ఇవన్నీ కలిస్తేనే ఆ అద్భుతమైన అనుభూతి సాధ్యమవుతోంది. సరే, ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చూశాం. కానీ అసలు శాంసంగ్ ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తోంది? దీని వెనక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూడాం. ఇది జస్ట్ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయడం లాంటిది కాదు. ఇది అంతకు మించి. అసలు టెక్నాలజీతో మనుషుల సంబంధం ఎలా ఉండబోతోంది అనే రేస్లో ఇది ఒక చాలా పెద్ద స్టెప్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నాలజీ భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం. ఈ విషయంలో ఇద్దరు టెక్ జైంట్స్ యాపిల్, శాంసంగ్ వేరువేరు దారుల్లో వెళ్తున్నాయి. యాపిల్ ఏమో స్పేషియల్ కంప్యూటింగ్ అంటూ మన రియాలిటీకి కొత్త డిజిటల్ లేయర్స్ యాడ్ చేస్తుంటే, శాంసంగ్ మరో అడుగు ముందుకేసి అసలు డివైస్నే మన రియాలిటీ నుంచి మాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఫోల్డబుల్ ఫోన్స్ గుర్తుందా? అవి వచ్చిన కొత్తలో ఎంత వింతగా అనిపించాయో. కానీ శాంసంగ్ అలాంటి వింత ఐడియాని కూడా ఒక కొత్త మార్కెట్గా మార్చేసింది. ఇప్పుడు కూడా సేమ్ హిస్టరీ రిపీట్ అవ్వొచ్చేమో. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఈ జీరో ఫీల్ కాన్సెప్ట్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? ఎందుకంటే ఇది జస్ట్ టెక్నాలజీ గురించి కాదు, ఇదొక కొత్త రకం ఆలోచనా విధానం. స్మార్ట్ఫోన్ ఎవల్యూషన్ను గమనిస్తే ఇది నెక్స్ట్ బిగ్ స్టెప్ అనిపిస్తుంది. ఫస్ట్ మన చేతిలో ఒక సాలిడ్ ఆబ్జెక్ట్లో ఉండే క్లాసిక్ స్మార్ట్ఫోన్. ఆ తర్వాత ఆకారాన్ని మార్చుకునే ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు మూడో స్టెప్, అసలు బాడీనే లేని ఒక ఇంటర్ఫేస్. ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశ్యం ఈ ఒక్క మాటలో ఉంది. అదేంటంటే హార్డ్వేర్ వేరు, దానిపై మనం చూసే ఇంటర్ఫేస్ వేరు అన్న ఫీలింగ్ను క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్కొక భౌతిక రూపం లేదనే ఫీలింగ్. దీని వెనుకున్న అల్టిమేట్ గోలేంతో తెలుసా? టెక్నాలజీ మన జీవితంలో ఎంతలా కలిసిపోవాలంటే దాన్ని మనం ఒక సపరేట్ వస్తుగా గుర్తించకూడదు. డిజిటల్, ఫిజికల్ వరల్డ్స్ మధ్య ఉన్న లైన్ పూర్తిగా బ్లర్ అయిపోవాలి. సరే, ఇదంతా బాగుంది. కాని ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? దీనికి ముందున్న ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ శాంపిల్ స్టేజ్లో ఉంది. అంటే దీన్ని క్లోజ్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నారన్నమాట. టెక్నాలజీ పూర్తి స్టేబుల్గా ఉందనే నమ్మకం వచ్చాకే శాంసంగ్ దీన్ని బయటపెడుతుంది. సో దీనికోసం ఇంకొన్నేళ్లు ఆగాల్సి రావచ్చు. కానీ ఈ డ్రీమ్ను రియాలిటీగా మార్చడానికి శాంసంగ్ ముందు కొన్ని పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఉదాహరణకి అంత పల్చటి డిజైన్స్లో సరిపోయేలా కొత్త రకం బ్యాటరీలను ఇంటిగ్రేట్ చేయడం, అలాగే చేతిలో పట్టుకున్నా కూడా అదృశ్యమైపోయినట్టు అనిపించే పర్ఫెక్ట్ టచ్ ఫీలింగ్ను తీసుకురావడం, ఇవన్నీ చాలా పెద్ద టెక్నికల్ హర్డిల్స్. చివరగా ఈ మొత్తం ఆలోచన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒకవేళ మన చేతిలో ఉండే డివైజులు నిజంగా కంటికి కనిపించకుండా పోతే అప్పుడు టెక్నాలజీతో మన ఇంటరాక్షన్స్ ఎలా మారిపోతాయి? ఆలోచించాల్సిన విషయమే కదా. ఒక్కసారి ఊహించుకోండి, మీ మొత్తం ఏఐ ఏజెంట్ ఎన్వైరన్మెంట్ అంతా మీ జేబులోనే ఉంటే, అది క్లౌడ్లో కాదు, లేదా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాల్సిన పని కూడా లేకుండా జస్ట్ ఒక యూఎస్బీ డ్రైవ్ నుండి నేరుగా రన్ అయితే భలే ఉంటుంది కదా. ఇది కేవలం సౌకర్యం గురించి కాదు,
అసలు సాఫ్ట్వేర్ను ఒకే డివైస్కు కట్టిపడేయకుండా మనతో పాటు ఎక్కడికైనా తీసుకువెళ్లే ఒక సరికొత్త పద్ధతి ఇది. సో దాదాపు ఏ కంప్యూటర్లో అయినా సరే దీన్ని ప్లగ్ చేసి మన పూర్తి ఏఐ వర్క్ స్పేస్ను సెకండ్ల వ్యవధిలో ఎలా వాడుకోవచ్చో ఈ విశ్లేషణలో చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చే చిక్కులేంటో చూద్దాం. ఆ తర్వాత ఈ యూఎస్బీ సొల్యూషన్ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో సింపుల్గా తెలుసుకుందాం. అప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడొచ్చో చూసి చివర్లో ఒక ముఖ్యమైన హెచ్చరికతో ముగిద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఏఐ టూల్స్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్లను మన కంప్యూటర్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా తలనొప్పులొస్తాయి. అసలు ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. లెఫ్ట్ సైడ్ మనం రెగ్యులర్గా చేసే ఇన్స్టలేషన్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం గజిబిజిగా అయిపోతుంది. అప్డేట్స్ చేస్తే ఉన్నవి కూడా పోతాయి, ఒకదాంతో ఒకటి గొడవ పడుతుంటాయి. ఇంకో కంప్యూటర్కి మార్చాలంటే అదో పెద్ద పని. కానీ రైట్ సైడ్ చూడండి, యూఎస్బీ సెటప్ ఎంత క్లీన్గా ఉందో. అన్నీ ఆ డ్రైవ్లోనే కాబట్టి మన కంప్యూటర్కు ఏ సంబంధం ఉండదు, ఏ గొడవ ఉండదు. అయితే ఇన్ని సమస్యలకు పరిష్కారమేంటి? అదే ఈ ఆల్ ఇన్ వన్ యూఎస్బీ సొల్యూషన్. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. ఒక పవర్ఫుల్ ఏఐ వర్క్ స్పేస్ నడవడానికి కావాల్సిన ప్రతి దాన్ని ఒకే ఒక్క యూఎస్బీ డ్రైవ్లో పెట్టేయడం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మీ కంప్యూటర్లో అంటే హోస్ట్ కంప్యూటర్లో అక్షరాలా ఏమీ ఇన్స్టాల్ అవ్వదు. ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్లో లైనక్స్ రన్ చేయడానికి వాడే WSL, మీ ఏఐ ఏజెంట్లు, ఇలా ప్రతిదీ ఆ చిన్న డ్రైవ్లోనే ఉంటుంది. అంటే ఇది కంప్లీట్గా దానంతట అదే పనిచేసుకునే ఒక సిస్టమ్ అన్నమాట. సరే, వినడానికి చాలా బాగుంది, కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఆ టెక్నికల్ విషయాల్లోకి వెళ్దాం. మరీ అంత కష్టమేమీ కాదు, చాలా సింపుల్. రెండు స్టెప్స్ ఉంటాయి ఇందులో మొదటిది గోల్డెన్ ఇమేజ్. దీనిని సింపుల్గా ఒక స్నాప్షాట్ లాగా అనుకోవచ్చు. అంటే మనకు కావాల్సినట్టు సెటప్ చేసిన ఒక పూర్తి ఏఐ ఎన్విరాన్మెంట్ను ఒకే ఫైల్లోకి ప్యాక్ చేయడం. ఇందులో ఉబుంటు OS, ఓపెన్క్లా లాంటి ఫ్రేమ్వర్క్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ని 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, మనం తయారు చేసుకున్న ఆ గోల్డెన్ ఇమేజ్ను ఒక టార్ ఫైల్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తాం. రెండోది, కంప్యూటర్ని రీస్టార్ట్ చేసి మన యూఎస్బీ డ్రైవ్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ నుండి బూట్ చేస్తాం. ఫైనల్గా ఆ టార్ ఫైల్ను ఇంపోర్ట్ చేసుకుంటాం. అంతే, మన పూర్తి ఏఐ సిస్టమ్ క్షణాల్లో అక్కడ రెడీ అయిపోతుంది. సో ఇది ఎలా పనిచేస్తుందో మనకిప్పుడు అర్థమైంది. కానీ దీనివల్ల అసలు లాభాలేంటి, ప్రాక్టికల్గా ఇది ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తోంది చూడండి. దీనివల్ల మనకు నిజమైన పోర్టబిలిటీ వస్తుంది. అంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, మన కంప్యూటర్కు ఏమీ అవదు. ప్లగ్ చేస్తే సిస్టమ్ వచ్చేస్తుంది, తీసేస్తే మాయమైపోతుంది. అన్నింటికన్నా అద్భుతమైన విషయమేంటంటే, ఒకే గోల్డెన్ ఇమేజ్ని వాడి సెకండ్ల వ్యవధిలో మనకు కావాల్సినన్ని ఏఐ ఏజెంట్లను క్లోన్ చేసుకోవచ్చు. ఈ కోడ్ చూస్తే అర్థమవుతుంది క్లోనింగ్ ఎంత ఈజీయో. మనం ఇంపోర్ట్ ప్రక్రియను మళ్లీ చేయొచ్చు అని చెప్పినట్టు. క్లార్క్, ఫ్రెడ్, శాలీ ఇలా వేర్వేరు పేర్లతో ఎన్ని ఏజెంట్లనైనా సరే సెకండ్లలో సృష్టించుకోవచ్చు. ప్రతి ఏజెంట్ తన సొంత ఎన్వైరన్మెంట్లో దేంతోనూ సంబంధం లేకుండా పనిచేస్తుంది. అయితే ఇదంతా ట్రై చేసే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది హార్డ్వేర్కి సంబంధించింది. ఏ యూఎస్బీ డ్రైవ్ పడితే ఆ డ్రైవ్ ఈ పనికి అస్సలు సెట్ అవ్వదు. ఈ స్లైడ్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మనం సాధారణంగా వాడే చవకైన ఫ్లాష్ డ్రైవ్లు ఒక లైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రన్ చేస్తున్నప్పుడు బాగా వేడెక్కుతాయి, స్లో అయిపోతాయి, ఇంకా కంటిన్యూయస్గా రీడ్ రైట్ చేయడం వల్ల తొందరగా పాడైపోతాయి. అందుకే ఈ పని కోసం హై పర్ఫార్మెన్స్ SSD లాంటి ఫాస్ట్ అండ్ రిలయబుల్ డ్రైవ్లు ఖచ్చితంగా కావాలి. ఇంత హెవీ వర్క్లోడ్ కోసం ఎలాంటి డ్రైవ్లు బాగుంటాయో ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. ట్రాన్సెన్ ESD 310C లేదా టీమ్ గ్రూప్ X1 Max లాంటివి లైవ్ ఆపరేటింగ్ సిస్టమ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాండిల్ చేయగలవు. సో సరైన హార్డ్వేర్ ఉంటే మీ మొత్తం ఏఐ వర్క్ స్పేస్ను జేబులో పెట్టుకుని ఏ కంప్యూటర్లో అయినా వాడొచ్చు. ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ గురించి మనం ఆలోచించే విధానంలోనే ఇదొక పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఇదొక ప్రశ్నను లేవనెత్తుతుంది. సాఫ్ట్వేర్ అనేది ఒక డివైస్కు మాత్రమే పరిమితం కాకుండా నిజంగా పోర్టబుల్ అయినప్పుడు మన టెక్నాలజీ ప్రపంచంలో ఇంకా ఏమేం మారే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం.
టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేయగలదో అనిపిస్తున్న ఒక క్రేజీ రూమర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే శాంసంగ్ ఒక కొత్త డివైస్ మీద పనిచేస్తోందట. ఈ వార్త టెక్ సర్కిల్స్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇంతకీ ఆ పుకార్లో నిజమెంత? అసలు కథేంటో చూద్దాం రండి. అవును, వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా, కానీ ప్రస్తుతం ఆన్లైన్లో ఇదే హాట్ టాపిక్. అసలు ఏ సపోర్ట్ లేకుండా గాల్లో తేలియాడుతున్నట్టు కనిపించే ఒక డివైస్, అంటే టెక్నాలజీ దాని ఫిజికల్ లిమిట్స్ను దాటేస్తుందా అన్న ఫీలింగ్ కలుగుతోంది. సో ఇదంతా ఎవరో రాసిన సైన్స్ ఫిక్షన్ కదా, లేకపోతే నిజంగా శాంసంగ్ ల్యాబ్స్లో సీక్రెట్గా తయారవుతున్న ప్రాజెక్టా? పదండి, ఈ రూమర్ వెనక్కున్న నిజానిజాలేంటో చూద్దాం. ఓకే, ముందుగా ఈ భ్రమ వెనుకున్న అసలు సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇది నిజమైన యాంటీగ్రావిటీ ఫోన్ కానే కాదు. శాంసంగ్ ఫోన్ను గాలిలో తేల్చడం మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. దాని బదులుగా మన కళ్లను, మన బ్రెయిన్ను ట్రిక్ చేసి అసాధ్యమనిపించే ఒక ఫీలింగ్ను క్రియేట్ చేయడంపై వాళ్లు దృష్టి పెట్టారన్నమాట. శాంసంగ్ వాళ్లు ఈ ప్రాజెక్టుకు ఇంటర్నల్గా పెట్టుకున్న పేరు జీరో ఫీల్. పేర్లోనే ఉంది కదా. దీని మెయిన్ గోల్ ఏంటంటే మన చేతిలో అసలొక టెక్నాలజీ డివైస్ పట్టుకున్నామన్న ఫీలింగ్నే లేకుండా చేయడం. మరి ఈ జీరో ఫీల్ ఎఫెక్ట్ను తీసుకురావడానికి శాంసంగ్ చాలా టెక్నాలజీలను కలిపి వాడుతోంది. ఎలాగంటే చాలా పల్చటి, బరువు లేనట్టు కనిపించే బాడీ, కొన్ని మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్, ట్రాన్స్పరెంట్ ఎలిమెంట్స్, ఇంకా అడ్వాన్స్డ్ ఆప్టికల్ సొల్యూషన్స్, ఇవన్నీ కలిస్తేనే ఆ అద్భుతమైన అనుభూతి సాధ్యమవుతోంది. సరే, ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చూశాం. కానీ అసలు శాంసంగ్ ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తోంది? దీని వెనక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూడాం. ఇది జస్ట్ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయడం లాంటిది కాదు. ఇది అంతకు మించి. అసలు టెక్నాలజీతో మనుషుల సంబంధం ఎలా ఉండబోతోంది అనే రేస్లో ఇది ఒక చాలా పెద్ద స్టెప్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నాలజీ భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం. ఈ విషయంలో ఇద్దరు టెక్ జైంట్స్ యాపిల్, శాంసంగ్ వేరువేరు దారుల్లో వెళ్తున్నాయి. యాపిల్ ఏమో స్పేషియల్ కంప్యూటింగ్ అంటూ మన రియాలిటీకి కొత్త డిజిటల్ లేయర్స్ యాడ్ చేస్తుంటే, శాంసంగ్ మరో అడుగు ముందుకేసి అసలు డివైస్నే మన రియాలిటీ నుంచి మాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఫోల్డబుల్ ఫోన్స్ గుర్తుందా? అవి వచ్చిన కొత్తలో ఎంత వింతగా అనిపించాయో. కానీ శాంసంగ్ అలాంటి వింత ఐడియాని కూడా ఒక కొత్త మార్కెట్గా మార్చేసింది. ఇప్పుడు కూడా సేమ్ హిస్టరీ రిపీట్ అవ్వొచ్చేమో. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఈ జీరో ఫీల్ కాన్సెప్ట్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? ఎందుకంటే ఇది జస్ట్ టెక్నాలజీ గురించి కాదు, ఇదొక కొత్త రకం ఆలోచనా విధానం. స్మార్ట్ఫోన్ ఎవల్యూషన్ను గమనిస్తే ఇది నెక్స్ట్ బిగ్ స్టెప్ అనిపిస్తుంది. ఫస్ట్ మన చేతిలో ఒక సాలిడ్ ఆబ్జెక్ట్లో ఉండే క్లాసిక్ స్మార్ట్ఫోన్. ఆ తర్వాత ఆకారాన్ని మార్చుకునే ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు మూడో స్టెప్, అసలు బాడీనే లేని ఒక ఇంటర్ఫేస్. ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశ్యం ఈ ఒక్క మాటలో ఉంది. అదేంటంటే హార్డ్వేర్ వేరు, దానిపై మనం చూసే ఇంటర్ఫేస్ వేరు అన్న ఫీలింగ్ను క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్కొక భౌతిక రూపం లేదనే ఫీలింగ్. దీని వెనుకున్న అల్టిమేట్ గోలేంతో తెలుసా? టెక్నాలజీ మన జీవితంలో ఎంతలా కలిసిపోవాలంటే దాన్ని మనం ఒక సపరేట్ వస్తుగా గుర్తించకూడదు. డిజిటల్, ఫిజికల్ వరల్డ్స్ మధ్య ఉన్న లైన్ పూర్తిగా బ్లర్ అయిపోవాలి. సరే, ఇదంతా బాగుంది. కాని ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? దీనికి ముందున్న ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ శాంపిల్ స్టేజ్లో ఉంది. అంటే దీన్ని క్లోజ్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నారన్నమాట. టెక్నాలజీ పూర్తి స్టేబుల్గా ఉందనే నమ్మకం వచ్చాకే శాంసంగ్ దీన్ని బయటపెడుతుంది. సో దీనికోసం ఇంకొన్నేళ్లు ఆగాల్సి రావచ్చు. కానీ ఈ డ్రీమ్ను రియాలిటీగా మార్చడానికి శాంసంగ్ ముందు కొన్ని పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఉదాహరణకి అంత పల్చటి డిజైన్స్లో సరిపోయేలా కొత్త రకం బ్యాటరీలను ఇంటిగ్రేట్ చేయడం, అలాగే చేతిలో పట్టుకున్నా కూడా అదృశ్యమైపోయినట్టు అనిపించే పర్ఫెక్ట్ టచ్ ఫీలింగ్ను తీసుకురావడం, ఇవన్నీ చాలా పెద్ద టెక్నికల్ హర్డిల్స్. చివరగా ఈ మొత్తం ఆలోచన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒకవేళ మన చేతిలో ఉండే డివైజులు నిజంగా కంటికి కనిపించకుండా పోతే అప్పుడు టెక్నాలజీతో మన ఇంటరాక్షన్స్ ఎలా మారిపోతాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.